చిన్న అబద్ధం అన్నందుకే ఇంత ఎఫెక్ట్ ఉంటే నువ్వు రిపోర్టర్ అన్న విషయం మీ నాన్నకి తెలిసిందనుకో ఇంకే రేంజ్లో ఉంటుందో తెలుసా? లాయర్ గారు, మీరు డిబేట్లో చాలా బాగా మాట్లాడారు. చూసావా? కొంపదీసి దెబ్బలు తింటే కూడా చూసింది ఏంటి? ఏంటిది? మై హార్ట్. ఒరే వెదవా, వచ్చాడు. నేను నీకోసం ఇంట్లో వంట చేస్తే ఏడకొచ్చి తింటున్నావా? అందుకే ఇక్కడికి వచ్చి తింటున్నా. సిగ్గులేదురా? ఇది నా ఫ్రెండ్ ఇల్లు. నా ఫ్రెండ్ ఇంటికి రావడానికి నీకు సిగ్గుండాలి. నీ ఫ్రెండ్ కొడుకు నా ఫ్రెండ్, అది తెలుసా నీకు? అరే రేపొద్దున వస్తావు కూడా టిఫిన్కి చట్నీ బదులు విషం పెట్టి చంపేస్తాను నా కొడక. రెండు ఒకటేలే సుబ్బారావు. చూసావమ్మా, వీడికి పేరు పెట్టిన తండ్రినే పేరు పెట్టి పిలుస్తున్నాడు. అసలు ఏంట్రా మీ ఇద్దరి మధ్య గొడవ? రా, వీడు లా చదివాడు. ఏ రోజన్నా కోర్టుకు వెళ్ళాడా? ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ చూస్తుంటాడు రా వీడు. నువ్వు ఎవ్రీడే పోలీస్ స్టేషన్కి వెళ్తావు. నువ్వు కమిషనర్ అయ్యావేంటి? ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్. ఒరే సన్నాసి, నువ్వు లాయర్ అవ్వడం కోసం ఉన్నదంతా తాకట్టు పెట్టాను, కానీ నా నిజాయితీని తాకట్టు పెట్టుకోలేదురా. అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా లాకర్ ఓపెన్ చేసి చూడండి, ఎన్ని కేసులు సాల్వ్ చేశాను. ఇవన్నీ బయటకు వస్తే నేనేంటో తెలుస్తుంది. కానీ ఇవన్నీ నా ప్రమోషన్ కోసం కాదు, నా తృప్తి కోసం. రే బాలాజీ, మీ నాన్న ఏం చెప్పినా నీ మంచి కోసమే కదరా. రే వాడు కాబట్టి నువ్వేం మాట్లాడినా భరిస్తున్నాడు. అదే నేనైతేనా ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి పంపించేసేవాడిని. నాకు అర్జెంట్ పని ఉందన్నా, నేను వెళ్తా. నాకు పని, నేను వస్తా. నీతి నిజాయితీ ఉండగా ఫ్రూట్ ఎందుకు సుబ్బారావు? చూసావుగా, ఏదైనా టాపిక్ మాట్లాడదామంటే ఇదిగో ఇలా పారిపోతుంది. బుజ్జమ్మ, టిఫిన్ ఏముంది నాన్న? హార్ట్ ఇడ్లీ మావయ్య. మావయ్య, పబ్ ఫుటేజ్ ఇంకా ఎందుకు టెలికాస్ట్ చేయలేదు మేడం? ఈ వీక్ ప్రోగ్రామ్ లిస్ట్ లో కూడా లేదు. అర్జున్ గారు టెలికాస్ట్ చేద్దాం మేడం. ఇదేంటి? అర్జున్ గారు ఇంతకుముందు మన ఛానల్లో షూట్ చేసిన ఫుటేజ్ మేడం. దీన్ని ఎందుకు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నారు? అతను వేరే ఏదో పెద్ద ఛానల్కి అప్లై చేశారంట మేడం. సీఈఓ గారు ఇమ్మన్నారు మేడం. ఎక్కడున్నాడు అతను? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? రీసెంట్గా మేము ఒక పబ్లో స్టింగ్ ఆపరేషన్ చేసాం. అందులో కొంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు డ్రగ్స్ చేసుకుంటూ దొరికిపోయారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మీ పిల్లలే అని తెలిసింది. ప్లే ద ఫుటేజ్. బాధపడకండి, మిమ్మల్ని ఇక్కడ పిలిచింది భయపెట్టాను. దేనికి? డబ్బులు వసూలు చేయడానికా? ఈ మ్యాటర్ బయటకు రాకుండా ఉండాలంటే నీకు ఎంత కావాలి? మీ పిల్లలు మారే అంత. మీరు టెన్షన్ పడకండి, ఈ ఫుటేజ్ ఎప్పటికీ టెలికాస్ట్ అవ్వదు. మీ పిల్లల మీద మీ జీవితం మొత్తం ఖర్చు పెడతారు, కొంచెం జీవితం కూడా ఖర్చు పెట్టండి. తిడితేనో కొడితేనో ఎవరు మారారు సార్. వాళ్ళతో కూర్చోండి, నచ్చ చెప్పండి, నచ్చేలా చెప్పండి. స్పెండ్ సమ్ టైం విత్ దెమ్.